అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ మార్గములు దేవునికి అప్పగించుకున్నప్పుడు, నీవు దేవునిపైన ఆధారపడినప్పుడు దేవుడు నీ కార్యములు సఫలపరుస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, దుష్టులు గడ్డి వలె వాడిపోతారని దేవుని వాక్యం చెప్తుంది. వారు దేవుని తిన్నని మార్గములు విడిచిపెట్టి దుష్టత్వం వైపు అడుగులు వేయటం ద్వారా వారు భూమి మీద కనబడకుండా మాయమైపోతారని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నీవు దుష్టులు చెడు మార్గములో నడుస్తూ ఉన్నప్పుడు వారిని చూచి వ్యసన పడకు, వారిని చూచి అసహించుకోకు. అది నీకు కీడుకి కారణమవుతుందని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి భక్తిహీనులు తమ మార్గముల్లో చెరుపుకున్నప్పుడు మనము వారిని చూచి మనము అసహించుకోవద్దని దేవుని వాక్యం చెప్తుంది. మరి వారిని దేవుడు వెతికినప్పుడు వారు కనబడకుండా పోతారంట. మరియు నీతిమంతులు ఎవరైతే దేవుని సన్నిధిలో ఉండి ఆయనను ఆశ్రయించుకొని ఆయన మార్గముల యందు నడుస్తున్నారో వారు సాత్వికులై ఉండి దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్నారు. కాబట్టి వారు భూమిని స్వతంత్రించుకుంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వారు దేవుని యందు ఆనందిస్తారంట. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు మరియు వారు హృదయములో ఆనందిస్తారు. భక్తిహీనులు తమ మార్గములను పాడు చేసుకుని మరి వారు నశించిపోతారని దేవుని వాక్యం చెప్తుంది. మరియు దేవుడు భక్తిహీనుల యొక్క స్థితిని చూచి ఆయన నవ్వుకుంటాడంట. వారికి కలగబోవు శోధనను బట్టి ఆయన నవ్వుకుంటాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మన మార్గములను మనం దేవునికి అప్పగించేసి, ప్రభువా నీ చిత్తము నా బ్రతుకులో జరిగించని ఎప్పుడైతే మనము ఆయనను వేడుకుంటామో మన దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చి మరి అనేకుల ఎదుట మనలను హెచ్చిస్తాడు. మనము ఆయన మీద పూర్తిగా ఆధారపడాలి. ప్రభువా నేను వెళ్తున్న ఈ మార్గము నీ చిత్తమైతే నన్ను నడిపించు, నీ చిత్తము కాకపోతే దాని నుండి నన్ను తొలగించు. నీకు అయాస్కరమైన మార్గములు నా జీవితంలో ఉన్నవో లేవో మరి అవి గమనించి నాలో నుండి తీసివేయి ప్రభువా అని నీవు అడిగినప్పుడు దేవుడు మరి నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. మరియు నీవు హెచ్చింపబడతావు, నీ కార్యము సఫలమవుతుంది. నీవు హృదయపూర్తిగా దేవుని మీద ఆధారపడు, ఆయన నామమందు విశ్వసించు. ఈ లోకంలో ఎవరు చెప్పినా నీవు నమ్మవలసిన అవసరం లేదు. ఎవరి ప్రేమ శాశ్వతము కాదు. ఎవరి వలన మన జీవితంలో అద్భుతములు జరగవు కానీ దేవుని కృప వలననే మాత్రమే మన జీవితంలో అద్భుతములు జరుగుతాయి. కాబట్టి నీ హృదయాన్ని పూర్తిగా దేవునికి అప్పగించు. సగము లోకములో సగం దేవునిలో ఉంటే నీకు ఏమీ ఉపయోగము లేదు. నీవు నిలువెచ్చగా ఉండొద్దని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నీవు దేవునిలో నిలిచియుండు. ఆయన చెప్పిన మార్గముల యందు నడువు. ఆయన చెప్పిన మాట విను. దేవుడు నిన్ను తగిన సమయమందు హెచ్చిస్తాడు. నీవు ఈ భూమిని స్వతంత్రించుకుంటావు. నీ దేవుని యందు నీవు ఆనందిస్తావని దేవుని వాక్యం చెప్తుంది. భక్తిహీనులకు దేవుడు తెలియజేస్తున్నాడు, వారి ఆపద దినమున ఆయన నవ్వుకుంటాడంట. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ నీతిమంతులను బాధిస్తూ మరి అన్యాయముగా దూషిస్తూ ఉన్న వారి గతిని చూచి దేవుడు నవ్వుకుంటాడంట. వారిని వెతికినప్పుడు దేవుడు అన్యాయంగా ప్రవర్తించిన వారిని, దుష్ట మార్గం గుండా వెళ్తున్న వారిని చూచినప్పుడు ఆయన వెతికిన వారు కనబడరని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నీతిమంతుల గుడారము నిత్యము నిలుచునని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి భయపడవద్దు. నీకు కీడు చేసిన వారిని చూచి, తమ దుష్ట మార్గములను అనుసరిస్తున్న వారిని చూచి వ్యసన పడకుము, వ్యసన పడవద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. అది కీడుకే కారణము. కాబట్టి మన సహోదరుల ఎడల మనము ప్రేమ కలిగి జీవించాలి. ఎవరైనా మనకు అపకారం చేస్తున్నప్పుడు
వారికి తెలియక చేస్తే మాత్రం దేవుడు ఖచ్చితంగా వారిని క్షమిస్తాడు. తెలిసి కూడా మరి భయంకరంగా వారి మార్గములు విడిచిపెట్టకుండా పాపములు జరిగిస్తే మాత్రము దేవుడు వారిని శిక్షిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నీతిమంతులు ఆయనను ఆధారం చేసుకుని ఆయన యందు నిలిచియుండి, ఆయన కృపయందు నిలిచియుండి, ఆయన మార్గములలో నడుస్తూ దేవుని యొక్క గొప్ప కార్యములు చూస్తారు. మీ కార్యములన్నింటినీ నేను సఫలపరుస్తాను. నా యందు మీరు ఆశ పెట్టుకున్నారు, నా మార్గములో నడుస్తున్నారు, నన్ను నమ్మి ఉన్నారు గనుక తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి భయపడవద్దు, దిగులు చెందవద్దు. భక్తిహీనుల వ్యర్థ మార్గములను చూచి అసూయ పడవద్దు, వ్యసన పడవద్దు. నీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. తగిన కాలమందు దేవుడు నీ కార్యములను నెరవేరుస్తాడు. నీకు నిత్య జీవమును అనుగ్రహించి ఉన్నత స్థలములపైన నిన్ను ఎక్కిస్తాడు. నిత్య జీవము, పరలోకము, శాశ్వతమైన సంతోషము నీకు కలుగుతుంది. నీ దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ దేవుని యందు ఆనందించుడి. ప్రభు మిమ్మల్ని హెచ్చించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.